ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ సినిమాకు పబ్లిక్ టాక్ రివ్యూలు అన్ని బాగానే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుందనే అంతా అనుకున్నారు. ఈజీగా 100 కోట్లు వసూలు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తే పూర్తి రివర్స్ గా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న సినిమా కాస్త బ్రేక్ ఈవెన్ దాటడమే కష్టం అంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీ నష్టాలు మూటగట్టుకుంటోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించడం విశేషం. సాధారణంగా బాలయ్య హీరోగా నటిస్తారు కానీ స్వయంగా చిత్ర నిర్మాణానికి దిగడు. నిర్మాతగా మారితే తనకు అచ్చురాదని బాలయ్యకు ఓ సెంటిమెంట్ ఉందని ప్రచారం ఉంది. అయినా సరే ఆ నమ్మకాన్ని పక్కకు పెట్టి ఈసారి తండ్రి సినిమా తానే సొంతంగా నిర్మించాడు. సెంటిమెంట్లను నమ్మకాలను బాగా నమ్మే బాలయ్య ఈ సినిమా కోసం వాటిని పక్కకు పెట్టినా ఫలితం అంతగా కనిపించలేదు. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.